ఈరోజు దేశవ్యాప్తంగా బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన వక్ఫ్ నల్ల చట్టానికి వ్యతిరేకంగా పార్టీలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీలతో పాటు అన్ని మతాలు కూడా ఈ నల్ల చట్టాన్ని రద్దు చేయాలని చెప్పి దేశవ్యాప్తంగా ర్యాలీలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ముస్లిం లీగ్ ముస్లిం మరి పెద్దల నాయకత్వంలో గత 4 రోజులుగా రిలే నిరాదీక్షలు కూడా ఈ జిల్లాలో చేపట్టడం జరుగుతూ ఉంది. ఈరోజు భారతదేశంలో 1957లో జవహర్లాల్ నెహ్రూ గారు తీసుకువచ్చిన ఈ రాజ్యాంగ సవరణ చేసి ఆ రోజు వక్ఫ్ చట్టాన్ని జవహర్లాల్ నెహ్రూ గారు మరి ఆ రోజు తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత 2 సార్లు సవరణలు చేసి ఈ వక్ఫ్ చట్టానికి బలోపేతం చేసే విధంగా అనేక సవరణలు కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. ఈరోజు 11 సంవత్సరాల తమ పాలనలో బీజేపీ ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని ఈ దేశాన్ని మత సామరస్యాన్ని విభజించి మతాల మధ్య చిచ్చు పెట్టి మరి ఈరోజు పబ్బం గడవాలని చెప్పి ఈరోజు ప్రయత్నిస్తూ ఉంది. ఆ దిశలో మరి భాగంగానే ఈరోజు రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేయాలని చెప్పి గతంలో అమిత్ షా గారు రాజ్యాంగ నిర్మాత అయిన అంబేద్కర్ గారిని అవమానించారు. అదేవిధంగా ఈరోజు వక్ఫ్ చట్టాన్ని తీసుకుని వచ్చి ఇది మరి ఈరోజు కార్పొరేట్ శక్తులకు ఆ భూములను అప్పచెప్పాలనే దురుద్దేశంతోనే ఈ వక్ఫ్ చట్టాన్ని తీసుకొచ్చారని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తూ ఉంది. మరి ఈ దేశంలో మత సామరస్యాన్ని కాపాడాలని చెప్పి మరి ఈ నల్ల చట్టాలన్నీ రద్దు చేసేంత వరకు కాంగ్రెస్ పార్టీ ప్రజా ఉద్యమాలు నిర్మించే దాంట్లో ముందుండి పోరాడుతుందని చెప్పి రాహుల్ గాంధీ గారు మరి అదేవిధంగా ప్రియాంక గాంధీ గారు ఖర్గే గారి నాయకత్వంలో అదేవిధంగా ఈ రాష్ట్రంలో శర్మిలారెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ బీజేపీ తీసుకొచ్చిన నల్ల చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తామని చెప్పి మీ అందరికీ మరి ముస్లిం వక్ఫ్ చట్టాన్ని రద్దు చేసే వరకు మీ పోరాటానికి మా మద్దతు ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాం. బీజేపీ కూటమి ప్రభుత్వాలు ఈ దేశాన్ని మతపరంగా విభజించాలనే ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఏదైతే అనేక సంవత్సరాలుగా వాళ్ళ ఆస్తిగా హక్కుగా ఉందో వక్ఫ్ బోర్డు సంబంధించి వక్ఫ్ సవరణ చట్టాన్ని తీసుకొచ్చి ఈరోజు భారతదేశం యొక్క మౌలిక సూత్రమైన ఈరోజు సమైక్యవాదాన్ని అదేవిధంగా లౌకికవాదాన్ని దెబ్బతీసే విధంగా బీజేపీ ప్రవర్తించడం జరుగుతుంది. ఇది ఒక రాజ్యాంగ విరుద్ధం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక రాజ్యాంగాన్ని తీసుకొస్తే ఆ రాజ్యాంగానికి వ్యతిరేకంగా మోడీ రాజ్యాంగం ఈ దేశంలో తీసుకొచ్చే ప్రయత్నం చేయడం జరుగుతుంది. నేను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఏదైతే వక్ఫ్ సంబంధించి ఆ సవరణ చట్టాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలి, లేకపోతే జరిగే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని చెప్పి మోడీ గారిని కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. మీడియా మిత్రులందరికీ నమస్కారం. నరేంద్ర మోడీ ఈ దేశంలో పరిపాలన ప్రజలకు అవసరమైన మౌలిక సౌకర్యాలు, ప్రజలకు అవసరమైన ఉద్యోగ కల్పన, పరిశ్రమల స్థాపన, వ్యవసాయానికి నీరు మళ్లింపు ఈ కార్యక్రమాల్లో లేడు. ఆయన భారతదేశంలో హిందువులు రెచ్చగొట్టి హిందువుల ఓట్లు కొల్లగొట్టి హిందూ రాష్ట్రాన్ని ఈ దేశంగా మార్చాలని చూస్తున్నారు. హిందూ దేశాన్ని ఇండియాని ఒక హిందూ రాష్ట్రంగా చేయాలని ఈరోజు ఈ యొక్క వక్ఫ్ బోర్డు బిల్లే కాదు, గతంలో వచ్చినటువంటి త్రిపుల్ తలాక్ విషయంలో అయితేనేమి, 370 ఆర్టికల్ అయితేనేమి, దాంతోపాటు రేపు పొద్దున వచ్చే జమినీ ఎన్నికలు అయితేనేమి, అదేవిధంగా ఒకే దేశం ఒకే చట్టం అనేటువంటి అజెండా అంతా కూడా ఆర్ఎస్ఎస్ అజెండా. ఇది దేశంలో ఒక సెక్యులర్ దేశంలో ప్రవేశపెట్టే అజెండా కాదు. ఇది ఈ దేశంలో అన్ని మతాలు అన్ని కులాలు మరి ఈరోజు లౌకిక దేశంగా లౌకిక రాజ్యాంగ పునాదుల పైన ఈ దేశం మనగలుగుతా ఉంది. అటువంటి దేశంలో ఈరోజు నరేంద్ర మోడీ ఒక హిందూ రాష్ట్ర ఏర్పాటు చేయాలనే తలపుతో బీజేపీ ప్రయత్నిస్తుంది. అందుకనే సెక్యులర్ పార్టీని వ్యతిరేకిస్తా ఉన్నాం. సిపిఐ సిపిఎంఏ కాదు, కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా అనేక ప్రాంతీయ పార్టీలు వైఎస్ఆర్ పార్టీలు సహా మరి ఇతర దేశంలో ఉన్నటువంటి 80% మంది ప్రజలు వ్యతిరేకిస్తా ఉన్నారు. అనే నరేంద్ర మోడీకి మెజారిటీ ఉందని, అదేవిధంగా ఆయనకు వచ్చిన మెజారిటీని కూడా ఒక నిజాయితీతో నిరూపించుకునే పరిస్థితి లేకుండా కేవలం ఈవీఎం ట్యాంపరింగ్లతో ఆయన అధికారంలోకి వచ్చి పూర్తి స్థాయిలో అధికారాన్ని నిలబెడతా ఉన్నారు. దానికన్నా ఈరోజు నిన్ననే నరేంద్ర మోడీ విధానాలు వ్యతిరేకిస్తూ వక్ఫ్ బోర్డుకి వ్యతిరేకంగా గుంటూరులో మా జాతీయ కార్యదర్శి నారాయణ గారు కూడా ఈ యొక్క వక్ఫ్ బోర్డు యొక్క
దానికి వ్యతిరేకంగా చేసే ప్రదర్శనలో గుంటూరులో పాల్గొన్నాడు. కోరుతున్నది ఏమంటే ఒక బోర్డులో సవరణ చేయాల్సిన అవసరం లేదు చట్టాన్ని. ఎందుకంటే ఏ మతానికి సంబంధించినటువంటి ఆ మతం యొక్క పెద్దలు ఉన్నారు, ఆ మతంలో కావాల్సిన సంస్కరణలు చేసుకుంటారు. క్రిస్టియన్ మతంలోన, హిందూ మతంలోన, ముస్లిం మతంలోన మార్పులు చేసుకోవాలనుకుంటే వారే మార్పులు చేసుకుంటారు. కాబట్టి మీరు ప్రభుత్వం జోక్యం చేసుకోకూడదు సెక్యులర్ దేశంలో. దాన్ని వ్యతిరేకిస్తా ఉన్నాం. ఈ రోజు కూడా ప్రభుత్వం వెనకడుగు వేయడం లేదు. అన్ని చోట్ల కూడా ఈ మత కలహాలకు హిందూ ముస్లిం గలాటాలు, హిందూ సిక్కు గలాటాలు, హిందూ జైలు గలాటాలు, మత ఘర్షణలు రేపడానికి ఈ యొక్క బీజేపీ కోరుకుంది. దాన్ని వ్యతిరేకిస్తా ఉన్నా. ముక్త కంఠంతో నరేంద్ర మోడీ విధానాల్ని ఓడించి తీరుతాం. రానున్న పార్లమెంట్ ఎలక్షన్లో నరేంద్ర మోడీని ఓడించి సెక్యులర్ పార్టీలను ఏకమై గద్దె దింపుతామని హెచ్చరిస్తా ఉన్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు అందరూ నిజంగా ఈరోజు హిందూ ముస్లిం అంతా కలుసుకొని బీజేపీకి తెచ్చినటువంటి వక్బుల్ వ్యతిరేకంగా ఈరోజు మేము వ్యతిరేకిస్తున్నాము. ఈరోజు చూడండి సోదరబాబు అన్నదమ్ములుగా మేము కలిసి ఉన్న దానికి మమ్మల్ని విడగొట్టాలని చెప్పి ప్రయత్నం చేశారు. కానీ ఇవన్నీ ఆస్తులని ఆదాని అమ్మానికి పెట్టుకోవడానికి తప్ప ఈట ప్రజా పరిపాలన జరగడం లేదు. దయచేసి మేము ఒకటే చెప్తున్నాము, మీకు తెల్లదొరవాదాలు 60,000 మంది ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు ఇక్కడ చేసినది ముస్లింలు. మీతో పోరాడే పెద్ద సంగతి కాదు. కానీ మేము అంతా కలిసి ఓపిక ఉన్నామంతా ముస్లింస్లో. అందుకే చెప్తున్నా, ఒకటే చెప్తున్నాను, హిందూ ముస్లింలు ఎవరికి అన్యాయం జరిగినా కూడా మేము వ్యతిరేకంగా పోరాడతాము. ఈ బీజేపీ బిల్లు వెంటనే తిరస్కరించే లేని పక్షంలో పెద్ద ఎత్తున ఢిల్లీ వ్యాప్తంగా మేము వచ్చేదానికి రెడీగా ఉన్నాం. థ్యాంక్ యూ. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. ఈరోజు అనంతపురం నగరంలో యునైటెడ్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో 4 రోజుల నుంచి నిరసన కార్యక్రమాలు చేస్తున్నాం. ఒకరోజు రిలే నిరాహార దీక్ష, రెండవ రోజు కలెక్టరేట్ దగ్గర ధర్నా, అదేవిధంగా మూడో రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర నిరసన కార్యక్రమం. అదేవిధంగా ఈవేళ మహాప్రదర్శన, మహా ర్యాలీ అనంతపురం నగరంలో జవహర్ సప్తగిరి సర్కిల్ దగ్గర ఇప్పుడే కంప్లీట్ అయింది. మేము ఈ ర్యాలీలో ఎవరెవరు పాల్గొన్నారో వాళ్ళందరికీ ముందుగా కృతజ్ఞతలు తెలుపుతూ, ఈ నల్ల చట్టం ఏదైతే కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొని వచ్చిందో దానికి వ్యతిరేకంగా ఈరోజు కుల మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా హిందువులు, ముస్లింలు ప్రతి ఒక్కరు ఇక్కడ వచ్చి ఈ నిరసన ర్యాలీలో పాల్గొన్నారు. ఈ దేశంలో వక్ఫ్ బోర్డు భూములు అనేది కేవలము ముస్లిం జాతి అభ్యున్నతి కోసం, ముస్లిం జాతి అభివృద్ధి కోసం పూర్వీకులు ఏదైతే ఇచ్చి వెళ్ళారో మరి దాని తర్వాత అది పూర్తిగా ప్రైవేట్ ఆస్తులు. వీటిపైన ప్రభుత్వాల పెత్తనం ఏంటి? మరి వీటి పెత్తనము కలెక్టర్ గారికి ఒప్పచెప్పడము, రెవెన్యూ గారికి అది కానీ సమ్మతం కాదు. ఈ ఏదైతే నల్ల చట్టము వక్ఫ్ బోర్డు చట్టం తీసుకుని వచ్చారు దాన్ని ఉపసంహరించుకునేంత వరకు ముస్లిం జాతి కానీ, ముస్లింలు అదేవిధంగా హిందువులు ఐక్యత, క్రిస్టియన్లు ప్రతి ఒక్కరు ఐక్యతతో ఎన్నిక తీసుకునే వరకు పోరాడాలా, ఖచ్చితంగా పోరాడతానని చెప్పి తెలియజేసుకుని ఈ ర్యాలీలో పాల్గొన్న వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. రోల్ బ్యాక్ చేసుకోవాలా, ఏ విధంగా అయితే రోల్ బ్యాక్ చేయాలా అదేవిధంగా వాపస్ తీసుకోవాలని చెప్పేసి అనేక విధంగా దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు కూడా చేస్తున్నాం. దేశవ్యాప్తంగా మేము శాంతియుతంగానే ఈ బిల్లు వాపస్ అయ్యే వరకు కూడా మేము ఖచ్చితంగా వాపస్ తీసుకునే వరకు అనేక కార్యక్రమాలు కూడా చేపడుతున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు ఇచ్చుకుంటూ, ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడే కాదు గతంలో కూడా ముస్లిం మైనార్టీలు అండగా ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు కూడా ఆయన ఏ విధంగా ఈ వక్ఫ్ బోర్డ్ బిల్ సంబంధించి కూడా ఏ విధంగా లోక్సభలో రాజ్యసభలో వ్యతిరేకించిన విషయం కూడా అందరికీ తెలుసు. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు మైనార్టీలు అండగా ఉంటారో తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.